బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి కుట్రధారి సీఎం కేజ్రీవాల్ అని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈడీ. ఓ నేరానికి సంబంధించిన ఆధారాలతో చేసిన అరెస్ట్ స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల భావనను ఉల్లంఘించడం కాదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో కొంత భాగం బయటపడిందని, గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది ఈడీ. లిక్కర్ వ్యవహారంలో మేలు కలిగించేందుకు సంబంధించి వ్యాపారుల నుంచి ప్రయోజనాలను డిమాండ్ చేయడంలో కేజ్రీవాల్ తన మంత్రులు ఆప్ నాయకులతో కలిసి పనిచేశారని 734 పేజీల కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది ఈడీ. కొందరు వ్యక్తులకు మేలు కలిగించేందుకు 2021-22 మద్యం విధాన రూపకల్పనలో కేజ్రీవాల్ పాలు పంచుకున్నారని తెలిపింది. అంతేకాకుండా అలా మేలు కల్పించినందుకు బదులుగా మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు కూడా డిమాండ్ చేయడంలోనూ కేజ్రీవాల్ భాగస్వామిగా ఉన్నారని వివరించింది. ఈడీ తనను అరెస్ట్ చేయటం స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల సిద్ధాంతాన్ని ఉల్లంఘించడమేనన్న కేజ్రీవాల్ వాదనపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఇక దీనిపై స్పందించిన ఆప్ ఈడీ అసత్యాల యంత్రం తప్ప మరొకటి కాదని, తమ యజమాని బీజేపీ ఇష్ట ప్రకారం ఎప్పటికప్పుడు కొత్త అబద్ధాలను సృష్టిస్తోందని అభివర్ణించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ నిర్ధారైనట్టుగా ఈడీ తెలిపినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. ఈడీ ఆధారాలతోనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని చెప్తోంది. దానికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే కేజ్రీవాలే దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి. కేజ్రీవాల్ తర్వాత కవిత దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర వహించింది. అందువల్ల కేజ్రీవాల్కి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పటికే ఈడీ కోర్టు ముందు ఉంచింది, ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎవరైతే ఇచ్చారో అప్రూవల్స్ గా మారి వారందరి స్టేట్మెంట్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే సబ్మిట్ చేయడం జరిగింది. వాటన్నిటిలో కూడా వాట్సాప్ కి సంబంధించినటువంటి చార్ట్స్ కానీ మిగిలినటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కానీ ఇవన్నీ కూడా కోర్టుకు అందజేసినటువంటి నేపథ్యంలో ఈడీ చాలా గట్టిగా ఆ విషయాన్ని సుస్పష్టంగా చెప్పడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా కేజ్రీవాల్ దీంట్లో దోషి, కేజ్రీవాల్ దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆయనకి కవిత పూర్తిగా సహకరించింది అనేది ఈడీ కానీ సిబిఐ కానీ వారిద్దరి యొక్క ప్రధానమైనటువంటి వాదనగా మనకి కనిపిస్తూ ఉంది. అందువల్ల 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేజ్రీవాల్ ద్వారానే జరిగాయి. కేజ్రీవాల్ తన దగ్గరికి వచ్చినటువంటి మిగిలినటువంటి సౌత్ సంబంధించినటువంటి గ్రూప్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కవితని కలవాల్సిందిగా ఆయన అడ్వైజ్ చేయడం, వీళ్ళు కవిత దగ్గరికి వెళ్ళి కవితతో మాట్లాడడం, అక్కడ మాగుంట రాఘవ కానీ లేదా శరచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు. వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని కేజ్రీవాల్కి కవిత అందజేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందువల్ల స్పష్టమైనటువంటి అంశాలన్నీ కూడా కోర్టు ముందు ఇప్పటికే నివేదించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ సాక్ష్యాధారాలు, దృఢమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని భావించవచ్చు భారతి. అలాగే ఇప్పటి వరకు పూర్తయిన దర్యాప్తులో నేరపూరిత ఆదాయంలో మొత్తంగా ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 45 కోట్లు వెచ్చించిన విషయం కూడా ఈ దర్యాప్తులో బయటపడింది. మరి దానికి సంబంధించి ఏమంటారు? దానికోసమే అసలు ఈ కలెక్షన్ అంతా కూడా దానికోసమే ప్రధానంగా చేసినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. 45 కోట్ల రూపాయలు ఏవైతే గోవా ఎన్నికల కోసం అని వినియోగించారో ఆ డబ్బు అంతా కూడా కేవలం దీనికి సంబంధించినటువంటి ముడుపులు ఏవైతే తీసుకున్నారో ఆ ముడుపులకు సంబంధించినటువంటి అమౌంట్ ని అక్కడికి పంపించినట్టుగా ఈడీ దగ్గర కానీ సిబిఐ దగ్గర కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆ రెండింటినీ కూడా కోర్టు ముందు ఇద్దరు కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. కేజ్రీవాల్ ఖచ్చితంగా దీంట్లో ఈ ముడుపులు అక్కడికి మళ్లించారు అనేటటువంటి అంశం మీద దానికి సంబంధించినటువంటి ఆధారాలు, వాటికి సంబంధించినటువంటి చార్ట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నట్టుగా ఈడీ సిబిఐ రెండు కూడా సమాచారం చెప్తూ ఉన్నాయి భారతి. అలాగే కొందరు వ్యక్తులకు మాత్రమే మేలు కలిగించేందుకు 2021-22లో మద్య విధాన రూపకల్పనలో కేజ్రీవాల్ పాలు పంచుకున్నారని కూడా తెలిపింది. అంటే కొందరు వ్యక్తుల్లోకి సంబంధించి ఏమన్నా వివరాలు బయటకు వచ్చాయంటారా?
కొందరు వ్యక్తులు అంటే ఆప్కు సంబంధించినటువంటి కొందరు కీలకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు దీంట్లో డిప్యూటీ సీఎం సిసోడియా కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు మిగిలినటువంటి ఆప్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ అలాగే కవిత కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించారు. బెనిఫిట్స్ ఏమొచ్చినా కూడా అవన్నీ వీళ్ళకి మాత్రమే అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. సౌత్ గ్రూప్ కి సంబంధించినంత వరకు ఎవరెవరికి ఎన్ని కష్టాలు కేటాయించారు అనేది ప్రధానంగా చూస్తే ఒక శరత్చంద్రారెడ్డికి దాదాపు 5 కష్టాలు కేటాయించినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. అంటే 5 కష్టాలు ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఎంత భారీగా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మేరకే మద్యం పాలసీ విధానాన్ని మొత్తం అంతా కూడా తయారు చేశారు. ఆ తయారీ రూపకల్పనలో కూడా కవిత చాలా కీలక పాత్ర వహించినట్టుగా సమాచారం ఈ ఈడీ అండ్ సిపిఐ రెండు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అందువల్ల ఈ ప్రతి అంశంలోనూ కూడా కవిత కేజ్రీవాల్ కి సహకరించారు. కేజ్రీవాల్ కవిత ఇద్దరే ప్రధానమైనటువంటి వ్యక్తులుగా దీని అంతా కూడా నడిపించినట్టుగా సమాచారం స్పష్టంగా తెలుస్తుంది. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.